వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ముందు మరో బ్లాగ్ అయితే వచ్చేసాను అనమాట. ఈరోజు వచ్చేసి మా మామయ్య వాళ్ళ కోడలిది, మా అక్కది సీమంతం అనమాట. తనే చూసారు కదా, ఎదురు చాలా ఫొటోస్ కూడా పెట్టాను నేను. ఇప్పుడు ఇక్కడ అందరినీ వీడియో కవరేజ్ చేస్తున్నాను అనమాట. స్టార్టింగ్ అక్క వాళ్ళ పిన్ని వాళ్ళు, మా చుట్టాలు, మా వదిన వాళ్ళు, వీళ్ళందరూ ఇలా వీడియో అయితే స్టార్టింగ్ అనమాట. ఇది ఎక్కువ వీడియో లెంత్ అయితే తీయలేదు నేను, కొద్దిగానే తీసారనమాట. మా అత్తమ్మ, పెద్దమ్మ వాళ్ళు, వదిన వాళ్ళు అందరు అప్పుడే స్టార్ట్ అయిపోయిందనమాట. నేను కొద్దిగా కెమెరా అలా తీసేసుకొని వీడియో అయితే కవర్ చేస్తున్నాను. చూసారు కదా, అక్కడైతే తనకి పసుపు అయితే రాస్తున్నారు. ఇలా పసుపు రాసిన తర్వాత అలా బయటికి తీసుకెళ్ళి ముందు తను వాళ్ళ హస్బెండ్ కొన్ని స్టిల్స్ అయితే అలా కవర్ చేస్తున్నాను. మా అత్తమ్మ ఏదో చెప్తుంది, వాయిస్ నేను డిలీట్ చేశాను అక్కడ. అది చూసారు కదా, ముందు స్టార్టింగ్ కొన్ని స్టిల్స్ అయితే తీసామన్నమాట. వీళ్ళేమో అక్క వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళందరూ అనమాట. స్టార్టింగ్ వాళ్ళు అలా పిక్ అయితే ఒకటి తీసుకున్నారు. ఇంకందరూ ఇంకా ఫోటో సెక్షన్ అయితే అదంతా తీస్తున్నారు అనమాట. తర్వాత నెక్స్ట్ వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ కొన్ని పిక్స్ అయితే తీశారు. ఇంకా అప్పటికి ఫంక్షన్ అనేది అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట. స్టార్టింగ్ కదా, కొన్ని పిక్స్ అయితే తీసేద్దామని కొన్ని తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి ప్రేయర్ స్టార్ట్ అయింది. ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. అయిపోయిన తర్వాత నేను ఇంకోసేపు అక్కడ పక్కన కూర్చున్నాను. ఇక్కడైతే ఇంకా స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఫంక్షన్ అనేది. ఇక్కడ కొద్దిగా అలా కొంచెం కెమెరా అయితే మా వారిని కొద్దిగా హెల్ప్ అడిగి టీం అనేసి అడిగాను. అలా కవర్ చేసుకుంటూ కొద్దిగా ముందుకైతే వచ్చేసాను అనమాట. కొద్దిగా రిలాక్స్ అవుతున్నాను, నేను కూర్చున్నాను ఇక్కడ. నెక్స్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళు అందరూ, వాళ్ళ అమ్మ వాళ్ళు, మా మామయ్య వాళ్ళు తెచ్చిన చీర సారా ఉంటుంది కదా, పూలు పండ్లు స్వీట్లు అన్నీ 1 బై 1 అయితే ఇక్కడ నిలబడి పట్టుకున్నామాట. ముందు ఫోటో కోసం పిక్ అయితే తీసుకున్నాము. చాలా మంది ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ ఎక్కువ స్పేస్ అయితే అక్కడ లోపల కదా చేసేది ఫంక్షన్, ఎక్కువ స్పేస్ అనేది ఉండదు. కొద్దిగా కొంతమంది తీస్తా అనేసి తను చెప్పారనమాట. తర్వాత నెక్స్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళు తెచ్చిన సారా కోడ్లో పెట్టేసి తర్వాత మా అత్తమ్మ కూడా పెడతారట. అట్లా ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకున్నట్టు అలా ఇచ్చేసారనమాట. అత్తమ్మకు కూడా పెట్టేసి ఇక్కడైతే పిక్స్ తీసుకుంటున్నాము. అత్తమ్మకు పెట్టేసి వాళ్ళు కూడా మళ్ళీ కొద్దిగా తెచ్చిన చలివిడి అవన్నీ ఒళ్ళో పెట్టేసి అవి స్వీట్ పెట్టేశారు. ఇక్కడ నేను అవన్నీ తీసుకొని పక్కన పెట్టేస్తున్నాను అనమాట. మళ్ళీ అక్కని తీసుకెళ్ళి మళ్ళీ వేరే సారీ, ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు తెచ్చింది కట్టుకొని రావాలి కదా. అక్క కట్టుకొని వచ్చిన తర్వాత ఇక 1 బై 1 అందరూ వచ్చేసి ఫొటోస్ అవన్నీ తీస్తున్నారనమాట. వేరే సారీ కట్టుకొని వచ్చింది, ఆ పిక్స్ కూడా ఉన్నాయి, నేను అవి కూడా చూపిస్తాను. ఇది నెక్స్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళు తెచ్చిన శారీ అనమాట అక్కకి. ఇక్కడ అందరూ లాస్ట్లో ఒక పిక్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఏమంటారు, మనం వాయనం ఇస్తాం కదా, వాయనం తయారు చేస్తున్నట. ఆల్రెడీ నైట్ అందులో పసుపు కుంకుమ జాకెట్ ముక్క పెట్టేసి ఉంచాం. నెక్స్ట్ వాళ్ళు తెచ్చిన చలివిడియాను బనానా పెట్టేసి అవన్నీ ప్యాక్ చేసి ఇస్తున్నాం. ఇటు సైడ్ వాళ్ళ పిన్నం వాళ్ళు సెట్ చేసి ఇస్తున్నారు. ఇక్కడ నేను అవన్నీ కూర్చొని ప్యాక్ చేస్తూ ఉన్నాను అనమాట. అప్పటికి స్టార్ట్ అయిపోయింది, జనం అందరూ వచ్చేసారు కదా, అలా ప్యాక్ చేసి అన్ని ఇచ్చేసాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నారు. ఇవన్నీ పిక్స్ అనమాట. ఏమైనా మిస్ అయినా వీడియోలో ఏదైనా తీయకపోతే ఇట్లా కొన్ని పిక్స్ ద్వారా అయితే అందరూ చూడొచ్చు అనేసి ఇలా చేశాను. మీ అందరికీ వీడియో చాలా బాగా నచ్చింది, కానీ ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది. ఇంకా ఫుడ్ అవన్నీ తీద్దాం అనుకున్నాను, కానీ మా బుడ్డిగాడు అంతలోనే లేచిండు. తర్వాత మేము తెచ్చిన జాకెట్, పూలు పండ్లు చీరలు అవన్నీ అందరూ అలా పెట్టేశారు. వాళ్ళు తెచ్చిన అన్నీ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా చాలామంది కూడా మా అక్క వాళ్ళు, వదిన వాళ్ళు, వాళ్ళ అమ్మ వాళ్ళ సైడు, మా అత్తమ్మ వాళ్ళ సైడ్ చాలామంది తెచ్చారు. అవన్నీ పిక్స్ నా దగ్గర లేకుండే, ఉంటే అవి కూడా పెట్టేదాన్ని. నెక్స్ట్ వీడియోలో అవి కూడా తప్పకుండా వస్తాయన్నమాట. చూసారు కదా, లాస్ట్లో అక్క నేను కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ స్టార్టింగ్లో ఈ పిక్స్ అని నేను తీసినవి ఇవన్నీ నా సెల్లులో అత్తమ్మ వాళ్ళని. లోపల మన స్టార్టింగ్ ఫంక్షన్ అప్పుడు ఇవన్నీ కొన్ని తీసాము. ఇక్కడ నేను మా హస్బెండ్ కొన్ని నార్మల్ సెల్లులో కొన్ని దిగామన్నమాట. ఇవన్నీ ఇలా ఫంక్షన్ మొత్తం ఇలా హడావుడిగా ఎంతో హ్యాపీగా ఫుల్ ఎంజాయ్గా జరిగిపోయింది. చాలా బాగా జరిగింది. కానీ ఇంకా ఫుడ్ లాగ్ అవన్నీ కొద్దిగా తీయలేకపోయాను నేను. బుడ్డి కూడా మధ్యలో కొద్దిగా ఏడ్చిండు, ఇంకా పర్లేదు ఆ మాత్రం దిగనిచ్చిండు. అక్క వాళ్ళ పిన్ని వాళ్ళందరూ దిగిన ఫొటోస్ ఇవన్నీ. మా హస్బెండ్, మా విక్కీ వాళ్ళు, చిన్ని వాళ్ళు అందరూ కలిసి ఇలా దిగిన ఫొటోస్ అనమాట.
ఇంకా నేను చూస్తాను. ఇంక ఇక్కడ ఏమైనా ఉన్నాయేమో చూసి అవి కూడా ఇంకో బ్లాగ్ తప్పకుండా అయితే ఇంకా ఫుల్ లాగ్ కూడా పెడతాను. ఇది నార్మల్గా ఒక చిన్నది అనమాట. ఇంకా ఫుల్ లాగ్ కోసం తప్పకుండా ట్రై చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో మీకు కూడా తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయన్నమాట. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్. అమ్మ ఇప్పుడు కొంచెం చేసినావు అమ్మ.